నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ప్రజలే ఖచ్చితంగా ఫుల్ స్టాప్ పెడతారు, కామా కాదు ఫుల్ స్టాప్ పెడతారని చెప్పని తెలియజేస్తూ ఒకటండి, ఇక్కడ జగన్ గారి సతీమణి వైఎస్ భారతి గారి మీద ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్త అనుచిత వ్యాఖ్యలు చేస్తే నారా లోకేష్ గారు వెంటనే స్పందించి ఆ యొక్క వ్యక్తిని ఆ పార్టీ ఈ పార్టీ అని చూడకుండా కేసులు నమోదు చేయించి జైలుకి పంపించాడు. జగన్ గారు వింటున్నారా? మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద, నారా లోకేష్ గారి మీద దుర్మార్గంగా పోస్టింగ్లు పెడుతూ ఉంటే అలాంటి వ్యక్తుల్ని మీరు ప్రోత్సహిస్తూ ఉన్నారు. అది వేరే అంశం, అది వేరే అంశం. అయినా కూడా ప్రశ్న అడిగారు కాబట్టి తెలియజేస్తూ ఉన్నా. నరేంద్ర మోడీ గారి మీద జాతి మెచ్చిన ప్రధాని, ప్రపంచంలోనే శక్తివంతమైన నాయకుడు నరేంద్ర మోడీ గారు 12 ఏళ్లుగా ఎలాంటి అవినీతి ఆరోపణలు లేకుండా ఈ దేశాన్ని ముందుకు తీసుకుపోతూ శక్తివంతంగా తయారు చేస్తున్న వ్యక్తి నరేంద్ర మోడీ గారు. అలాంటి నరేంద్ర మోడీ గారిని సైతం ఈ యొక్క జోసెఫ్ ప్రశ్న రావణ్ నీచంగా మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి వ్యక్తుల్ని మీరు కూడా సమర్థిస్తున్నారు. అంటే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు నా దేశం మీద నాకు నమ్మకం లేదు, నాకు దేశభక్తి లేదు, బంగ్లాదేశ్లో ఉండే హిందువుల్ని దుర్భాషలాడటం, శ్రీరాముడిని దుర్భాషలాడటం, మహాభారతాన్ని దుర్భాషలాడటం ఇవి చేశారండి. పవన్ కళ్యాణ్ గారి భాషకి ప్రశ్న జోసెఫ్ రావణ్కి తేడా ఏందండి? చాలా తేడా ఉంది. పోలికేంది అసలు? దానికి చాలా తేడా ఉంది. ఎడిట్ చేసి పెట్టినప్పుడు బహిరంగంగా ప్రశ్న జోసెఫ్ రావణ్ వచ్చి క్షమాపణ చెప్పు, ఆధారాలు చూపించు. నేను మాట్లాడిన మాటలకి ఏ ఆధారాలతో ఓ భారతీయుడిగా మీ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డిగా మాట్లాడానో ఆధారాలు నేను చూపిస్తున్నా. మరి ప్రశ్న జోసెఫ్ రావణ్ని కానీ వారిని సమర్థించే వ్యక్తులను కానీ మీ మీద మీరు అలా మాట్లాడలేదు అన్న మాటల్ని రుజువు చేసుకోవాల్సిన బాధ్యత మీకు ఉందా లేదా తేల్చమని అడుగుతున్నా. అయినా నాకు అర్థం కాంది. దయచేసి కాసేపు విలేకరుల సమావేశం బ్రేక్ ఇద్దాం, ఆ యొక్క మాటలు చూద్దాం. చూసిన తర్వాత మీరేం మాట్లాడతారో కూడా, ఎందుకంటే ఇది ఒక రాజకీయ సమస్య కాదు. నేను ప్రారంభంలోనే చెప్పా, ప్రశ్న రావణ్ మీద, జోసెఫ్ రావణ్ మీద పెట్టిన కేసులు సక్రమమా అక్రమమా కోర్టులు తెలుస్తాయి. కోర్టులు తేల్చింది కాబట్టే, దానిలో ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి కాబట్టే కింది కోర్టు రిమాండ్ విధించింది, జైలుకు పంపించింది. పూర్తి స్థాయిలో హైకోర్టు, సుప్రీంకోర్టు విచారణ చేస్తాయి. కానీ వారు మాట్లాడిన మాటల్ని, హిందూ దేవుళ్ళని, ఈ దేశాన్ని, వారు మాట్లాడినటువంటి మాటల్ని, ఇతిహాసాలని, వారు మాట్లాడిన మాటల్ని ఖండించాల్సిన బాధ్యత ఏ ఒక్కరి మీద కాదు, అందరి మీద కూడా ఉంది. దురదృష్టం ఏంటంటే ఖండించకపోగా సమర్థిస్తూ మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి గారి మాటలను చూసి కడుపు మండి, కడుపు రగిలి ఆవేశంతో మాట్లాడుతూ ఉన్నా.